కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఒక మంచి సామెత ఉంది. శంఖంలో ఉమ్, పోతుంది కానీ తీర్థం కాదు అని. ఉమ్, అల్లు అర్జున్ వ్యవహారం అంటే అల్లు ఉమ్, తర్వాత అల్లు అరవింద్ వీళ్ళు రియాక్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉమ్, మెగా కుటుంబం నుంచి అఫీషియల్ గా ఏ స్పందన రాలేదు. అంటే ఉమ్, ఆ, సమ సమకాలీకుడు అనుకోండి, సమ వయస్కుడు అనుకోండి, రామ్ చరణ్ తేజ్ ఏమీ రెస్పాండ్ కాలేదు అఫీషియల్ గా. మెగాస్టార్ ఉమ్, చిరంజీవి గారు రెస్పాండ్ కాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటివరకు రెస్పాండ్ కాల. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న నర్మగర్భంగా తన మనసులో ఉన్న మాట కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. రేవంత్ రెడ్డి సర్కారు తప్పేమీ లేదు, వారు చేయాల్సిన సపోర్ట్ అంతా ఇచ్చారు, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అని ఆయన ఏదైతే తన మనసులో ఇన్నాళ్ళు దాచికుని కప్పెట్టుకుని ఉంచారో ఇవాళ కొన్నాళ్ళు వెంటనే చెప్తే మళ్ళా అభిమానుల్లో భావోద్వేగాలు అవి వస్తాయి అనుకున్నారేమో. ఇవాళ ఏది కొంత ఆలస్యంగా అయినా కూడా నర్మగర్భంగా చెప్పేశారు. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలండి? మీ ఒపీనియన్ ఏంటి? నాకేం కొత్తగా లేదండి. ఆ, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అన్నట్లుగా బిహేవ్ చేశారు. వాళ్ళ కుటుంబాల మధ్య ఇప్పుడు ఆ కర్నూలు ఘటనని వాళ్ళు మర్చిపోయేలా లేరు. శిల్పారావి ఇంటికి వెళ్ళింది. ఇంకా అంతకు ముందు కూడా ఉన్నాయి పేచీలు. ఏంటంటే ఒక ఇద్దరు పార్ట్నర్స్ కానీ, ఒక ఇద్దరు బావబామర్దులు కానీ బాగా బాగా జీవితకాలం చనిపోయే వరకు ఒకే ఉద్దేశాలతోటి ఉండటం కానీ, ఆ కుటుంబాలు కూడా అవే ఉద్దేశాలతోటి కొనసాగటం కానీ జరిగే పని కాదు. ఎప్పుడైనా తేడాలు వస్తాయి. కుటుంబాల మధ్యలో కాస్త కోస్త ఇటు అటు అంటే ఒక పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల మనోభావాలు విడిగా కాస్త స్వతంత్రంగా ఉంటాయి. దానిలో భాగమే శిల్పారవి దీనికి వెళ్ళడం. అలాగే వ్యాపారాల్లో కూడా ఎవరి కుంపటి వారిదే అయిపోయింది వాళ్ళది. ఏ రోజైతే వాళ్ళు ఆమ్, అంజనా ప్రొడక్షన్స్ ఉండగా కూడా కొణిదెల ప్రొడక్షన్స్ అని పెట్టి 150వ సినిమా చిరంజీవిది రిలీజ్ చేశారో, అంటే సినిమా ఆ ప్రొడక్షన్ లో తీశారో, అది ఇంకా ప్రపంచం మొత్తానికి అర్థమైన తేటతెల్లమైన విషయం ఏంటి అంటే ఇంక వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో గీతా ఆర్ట్స్ లో ఇక చిరంజీవి గారు చెయ్యరు అనేది క్లియర్ క్లారిటీ. మరి ఇది ఆ కొణిదల ప్రొడక్షన్స్ ఎవరు పెట్టారు? రామ్ చరణ్ పెట్టారు. పెట్టి మా నాన్న సినిమా 150వ సినిమా నేనే చేస్తాను. కానీ ఎప్పటి నుంచో ఉన్నది ఏంటి? 150వ సినిమా, అంతకుముందు ఎన్నో సినిమాలు చిరంజీవి గారు గీతా ఆర్ట్స్ లో చేసినప్పటికీ కూడా 150వ సినిమా కూడా గీతా ఆర్ట్స్ లో చేస్తాడు అనేది ఇండస్ట్రీ మొత్తం అనుకుంటున్న సందర్భంలో చాలా హడావుడిగా ఆ కొణిదెల ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి అంటే మేము ఇప్పుడు విడాకులు అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రకటించుకోకుండా ఒకే ఇంట్లో ఉన్నారనుకోండి, ఏంటి ఉపయోగం? విడాకులు తీసుకుని ఏదైనా భార్య భర్త ఇది కూడా అంతే. వాళ్ళు మేము వేరు కాపురం పెట్టుకున్నాం, వేరు కుంపడి పెట్టుకున్నాము అనే సంగతి తెలియజేశారు. సో ఎవరిష్టం వాళ్ళది. దీన్ని అసలు మనము ఎవ్వరికీ దీనిపైన కామెంట్ చేసే హక్కు లేదు. కాకపోతే అదే వాళ్ళ మధ్యలో వ్యాపార బంధాలు అలాగే ఉండి ఆ వ్యాపార బంధాలు కాస్త బంధుత్వాలు కూడా మారి ఉన్నట్లయితే గనక చిరంజీవి గారు ఇట్లా చూస్తా చూస్తా ఊరుకునేవాళ్ళ. మరి ఒక రకంగా అల్లు అర్జున్ని బాగా అంటే తన పిల్లలతో సమానంగా కొన్ని కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువగా ప్యాంపర్ చేశారు. ఎవరిని? అల్లు అర్జున్ని, చిరంజీవి గారు. అలాంటిది మరి వాళ్ళ అల్లు అర్జున్ ఇంత కష్టంలో ఉంటే ఎందుకు చిరంజీవి గారు మాట్లాడలేకపోయారు? పోనీ బయటికి మాట్లాడకపోయారు, గైడెన్స్ ఎందుకు ఇవ్వకపోయారు? తప్పు మీద తప్పు, పొరపాటు మీద పొరపాటు అక్కడ జరుగుతూ ఉంటే, కొన్ని ఉన్న విషయాలకి కొన్ని లేని విషయాలకి అల్లు అర్జున్ బ్లేమ్ అవుతుంటే, అల్లు అర్జున్ని అన్ని మాటలు అంటుంటే ఎందుకు మాట్లాడలేకపోయారు? సినిమా ఇండస్ట్రీలో ఇది ఏమన్నా కొత్తనా?
షూటింగ్ స్పాట్లలో యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్లు అయ్యి ఇక వాళ్ళు నూతన్ ప్రసాద్ గారు ఉన్నారు. షూటింగ్ సమయంలో దెబ్బ తగిలింది. ఆయనకి ఎలాంటి కెరీర్ ఉండేది నిజానికి? మంచంలో పడ్డారు. ఏం చేశారు? ఇట్లాగే చాలా మంది చనిపోయిన వాళ్ళున్నారు షూటింగ్ స్పాట్స్‌లో. గొల్లపూడి మారుతిరావు గారి అబ్బాయి గొల్లపూడి శ్రీనివాస్ ఎంత ఉజ్వలమైన భవిష్యత్తు ఉందో. ఇలా జరుగుతాయి యాక్సిడెంట్స్. అలాగే థియేటర్ల దగ్గర కూడా జరిగింది. దాన్ని అసలు ఇంత గోరంతలు కొండంతలు చేసి, వాళ్ళకేమో మొదట్లో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక హ్మ్. వాళ్ళు నిజానికి బాగా ఇబ్బందుల్లో పడ్డారు వాళ్ళు. నిజంగా ఇవాళ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అల్లు అరవింద్ గారితోటి ఈ విషయం అయ్యి, మేమున్నాం మీకెందుకు, మేము సపోర్ట్‌గా ఉన్నాము అని అనలేదు అనే దానికి తార్కాణం ఏంటి అంటే, ఏ ఒక్కరి దగ్గర నుంచి ప్రకటనే రాలేదు. ఏ ఒక్కరు మాట్లాడలేదు. వీళ్ళందరూ కలిసికట్టుగా ఎళ్ళింది. దిల్ రాజు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళ అవసరాలకి వీళ్ళంతా కలిసికట్టుగా ఎళ్లారు. ఈ విషయాన్ని పరిష్కారం చేయటం కోసం గాదు. అల్లు అర్జున్ విషయం పరిష్కారం చేయటానికి గాదు. అది కోర్ట్‌లోకెళ్ళిపోయింది. ఇంక చేసేదేమీ లేదు. కానీ దాని ఎఫెక్ట్ మన సినిమాల మీద ఏం పడుతుంది అనే ఒక బాధతోటి, భయంతోటి అసలు డబ్బులెక్కడ పోతాయో అనే ఒక బాధతోటి వెళ్లారు. తిట్లు తినైనా సరే మన పని కానిచ్చుకొని వద్దాము. కాగల కార్యం చేసుకుంటా వద్దాము. మన ముందు 3 సినిమాలున్నాయి సంక్రాంతి బరిలో. ఎన్ని డబ్బులు పిండేవాళ్ళం జనాల దగ్గర నుంచి అనే ఉద్దేశంతోటి వాళ్ళెళ్లారు. అదయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు తీరిగ్గా దొంగలు పడ్డ 6 నెలలకి పవన్ కళ్యాణ్ గారొచ్చి, ఆ నెలకి కుక్కలు మురిగినయి అంటారు చూడండి. అలా వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏవైతే అన్నారో వాటన్నిటికి ఈయన కూడా ఎండార్స్ చేస్తూ ఇంకొక ముద్రేసి ఎళ్లారు. కొత్తగా చెప్పింది ఏముంది చెప్పండి? ఏమీ లేదు. డే 1 నుంచి 5వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి అనలిస్టులందరూ మాట్లాడేదే ఆయన ఒక ముక్తాయింపు ఇచ్చెళ్లారు. వీళ్ళందరిదేముంది? వీళ్ళందరూ మాట్లాడేదేముంది గొప్ప? నేను మాట్లాడతాను చూడండి. శంఖంలో పోస్తే గనుక తీర్థం గాదు. నా మాటే మాట అన్నట్లుగా ఆయన చెప్పారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మనం ఏమన్నా విమర్శిస్తే రేపొద్దున మనకేమన్నా ఇబ్బందా? అనేది ఆలోచించుకొని అంటే ఇది ఫక్తు వ్యాపారం అండి. వ్యాపారంలో బంధుత్వాలకి తావుండదు. సామెత ఉంది గదా మనకి. తమ్ముడే పేకాటే అని. ఆ టైప్‌లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎవ్వరు రెచ్చగొట్టకూడదు. ఆయన కోపంలో ఉన్నారు. అందుకోసం ఏంటంటే మనం అందరం జీ హుజూర్ అన్నట్లే ఉందాము ఆయనకి అనే పద్ధతిలోనే నడిచింది వ్యవహారం అంతా. అందుకే ఇలా జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ ఈ 2 కుటుంబాల మధ్యలో బంధుత్వం లేకపోవటము, వ్యాపార సంబంధాలు గూడా దూరం వెళ్ళడము. ఇప్పుడు అల్లు అరవింద్ గారికి మగపిల్లలున్నారు. చిరంజీవి గారి ఫ్యామిలీలో ఆడపిల్లలున్నారు. మరి అలాంటి వియ్యాలు పొందటం ఏమన్నా ఉండున్నట్లయితే ఇంకొంచెం ఆహ్, ఇంకో రకంగా డీల్ చేసుండేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఏ విధమైన సెంటిమెంట్లు గాని ఒకప్పుడు మనం అందరం కలిసున్నాము. ఒకే ఫ్యామిలీ లాగా ఉన్నాము. ఎంతో కొంత అల్లు రామలింగయ్య గారి ఇది మనకు ఉపయోగపడింది. అలాగే అల్లు అరవింద్ కూడా మన ఇంట్లో ఏ కష్టం వచ్చినా ముందుండి నిలబడి ఆయనే పబ్లిక్ మైక్ లాగా బయటికి ఏదన్నా మాట్లాడాలి అంటే కుటుంబం తరఫున మాట్లాడింది ఆయనే. మరి చిరంజీవి చిన్న కూతురు విషయం అప్పుడు చూసాం గదా! ఆయనే గదా అన్నీ తానే చేసింది. ఇప్పుడు ఆ కుటుంబాల్లో ఎన్నో ఒడిదుడుకులొస్తా ఉంటాయి. మంచి, చెడు జరుగుతూ ఉంటది. అందరి పట్ల ఒక రకంగా బాధ్యతగా వ్యవహరించిన మనిషి గదా! అల్లు అరవింద్. అంటే ఆయనకి ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేశారని నేను అనట్లేదు. కానీ మీకైతే ఉన్నారు గదా! ఒక మనిషి మీకు సాయం చేశారు గదా! సాయం చేసినప్పుడు అలాంటి మనిషికి మళ్ళీ కష్టం వచ్చినప్పుడు మీరేమి గైడ్ చేశారు? జరగని. నష్టం జరిగితేనే గదా మేము గుర్తొచ్చేది. మేము గుర్తొచ్చినప్పుడు మాట్లాడదాం అన్నట్లుగా ఉంది తప్పితే వేరేగా లేదు. ఎందుకంటే అంతలా రేవంత్ రెడ్డి గారిని వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. ఎవ్వరైనా ఒక్కరైనా
మాట్లాడగలుగుతున్నారా? ఏవండి థియేటర్ల దగ్గర ఇలా జరుగుతాయి అంటే జరగాలని ఎవరు కోరుకోరు. అనుకోని ప్రమాదాల్లో అలాగా జరుగుతాయి అని. మరి అంటే ఈ 48 మంది ఆ రోజు వెళ్ళిన 48 మంది ఏ రోజు ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ కోసం కలిసి కూర్చోలా. కలిసి కూర్చుని ఉన్నట్లయితే సినిమా ఇండస్ట్రీ మీద ఇట్లా రాళ్ళు వేయడానికి అవకాశం ఉండేది కాదు వేరే వాళ్ళకి. ఇప్పుడు ఐకమత్యమే బలం అని చెప్పి మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పలేదు. మరి మీలో ఐకమత్యం ఏది? ఎవరికి వాళ్ళు యమునా తీరే, ఎవరి కుంపటి వాళ్ళదే, ఎవరి డబ్బులు వాళ్ళయే, ఎవరి స్వార్థం వాళ్ళదే. డబ్బులు పిండుకోవడం తప్పితే ఏమన్నా ఉందా? అసలు మొన్న టికెట్ రేట్లు ఏమని అడిగారు వీళ్ళు అంతంత పెంచమని? వాళ్ళు ఏ ఉద్దేశంతో పెంచమని అడిగారు చెప్పండి? ఒక రైతు అడగగలుగుతున్నాడా? నాకు ఈ విధంగా గిట్టుబాటు అవ్వట్లేదు, ఇలాగుంది నా పరిస్థితి అని. పంట బీమా కట్టకపోతే ఏం చేయగలుగుతున్నారు? పంట సాయం అందించకపోతే ఏం చేయగలుగుతున్నారు రైతులు? సకాలంలో విత్తనాలు అందించకపోయినా, సకాలంలో ఎరువులు అందించకపోయినా ఏం చేయగలుగుతున్నారు ప్రజలు? అసలు రైతులు ఏం చేయగలుగుతున్నారు? మరి వాళ్ళకు ఉన్న ఈ సినిమా వాళ్ళకు ఉన్న పాటి హక్కు రైతులకు లేదా? ఏది అవసరం సమాజానికి అసలు? ఇంత రేట్ల టిక్కెట్లు. ఆ రోజు ఎవరికి నచ్చిన టిక్కెట్లు వాళ్ళు పెట్టుకున్నారు. 3000కు కూడా అమ్ముకున్నారు టిక్కెట్లు. బ్లాక్ మార్కెట్లో కాసుమా డైరెక్ట్ గానే. మరి ఏమంటారు దీన్ని? మీకు వీలైనప్పుడు అంత వ్యాపారం చేసుకున్నారు ఎవరి కాళ్ళు విడివిడిగా ఉండి. అందుకని పైగా ఇవన్నీ సరిపోనట్లు ఇప్పుడొచ్చి మానవతా దృక్పథం లోపించింది. అసలు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి మానవతా దృక్పథం ఉంది చెప్పండి? మానవతా దృక్పథం ఉంటే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎందుకు ఉంటుంది? చిన్న చిన్న ఆర్టిస్టులకు డబ్బులు ఎందుకు ఎగ్గొడతారు? చిన్న చిన్న ఆర్టిస్టులకి డిగ్రేడ్ ఫుడ్ ఎందుకు పెడతారు? వీళ్ళకి అసలు మానవతా దృక్పథం ఉందా సినిమా ఇండస్ట్రీకి? ఒక్క అల్లు అర్జున్కే లోపించింది ఆ మానవతా దృక్పథం. ఇది నాలాంటి స్వతంత్రంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు తప్పితే నేనే అద్దాల మేడలో లేను. అందుకే నేను మాట్లాడగలుగుతున్నా. వీళ్ళందరూ తలా ఒక అద్దాల మేడలో కూర్చున్నారు. ఏమో వాళ్ళ మీద రాయేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకా పెద్ద రాయేస్తారేమో, ఎందుకు వచ్చింది గొడవ అని. అలా ఉంది తప్పితే పవన్ కళ్యాణ్ విషయము అధికారంలోకి వచ్చాడు. అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళనే సపోర్ట్ చేసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో తప్పు జరిగింది అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడన్నా ఓపెన్ గా చెప్తారా? చెప్పరు. మా వల్ల ఇలా జరిగింది అని. నిన్నేదో సివి ఆనంద్ గారు ఢిల్లీ రిపోర్టర్ల దగ్గర దురుసుగా మాట్లాడాను, నేను ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను, సంయమనం కోల్పోయాను అని సివి ఆనంద్ గారు అన్నారు తప్పితే ఏ పోలీస్ అన్న చెప్తాడా అండి అట్లా? అది కూడా ఆయన పత్రికలకి జరిగింది కాబట్టి చెప్పాడు. రిపోర్టర్ల విషయంలో వేరే వాళ్ళకైతే చెప్తారా? చెప్పరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ని వాళ్ళు అట్లా కాపాడుకుంటారు. ఏంటి మొత్తంలో డిపార్ట్మెంట్ వైఫల్యం లేదా? వాళ్ళు 40 మంది బౌన్సర్లు వస్తే 4 మనుషుల కోసం, అంతమంది జనాల కోసం మీరు ఎంతమంది పోలీసులు ఉండాలి? అంటే మనిషికో పోలీసుని ఇవ్వలేకపోవచ్చు. తిప్పి తిప్పి కొడితే 10-15 మంది పోలీసులు లేరు అక్కడ. మీరు ఎందుకు గేట్లు తీపిచ్చారు? బందోబస్తు లేదు, వెనక్కి వెళ్ళిపోండి అంటే పోలీస్ కంటే ఎవరన్నా స్ట్రాంగ్ ఉంటారా? మళ్ళీ పైగా అబద్ధాలు. అక్కడికి వెళ్ళి మేము చెప్పాము ఆయన చెప్పాము, ఆయన వెళ్ళలేదు, చెప్పాము వెళ్ళలేదు. సామాన్యుడి అయితే అలాగే చేస్తారా మీరు? అందుకని ఇన్ని ప్రశ్నలు ఉన్నాయండి. వీటన్నిటి మధ్యలో ఈయన పవన్ కళ్యాణ్ గారు సిద్ధన్న అద్దంకి వెళ్ళాడు వచ్చాడు అన్నట్లుంది తప్పితే వేరే కొత్తగా ఏమీ లేదు. మీ చావు మీరు చావండి అని అల్లు అర్జున్కి. కాకపోతే
ప్రజాదరణ ఉందని ఒప్పుకున్నాడు. అంతవరకు ఒక మాట అనేసి వెళ్ళాడు. ఇక అది కూడా అనకపోతే మరీ బాగోదని చెప్పి అన్నాడు తప్పితే నాకేమి ఆయన వ్యాఖ్యల్లో చాలా కొత్తదనము, చాలా కొండను దొవ్వి ఎలుకను పెట్టాడు అట్లా ఏమీ అనిపించట్లేదు. ఇప్పటికైనా ఆ, సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి. ఈ 3 సినిమాలకి టికెట్లు పెంచుకునే విషయంలో పిల్లిమొగ్గలేస్తున్నారు అందరూ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ. కానీ నాకేమనిపిస్తుందంటే నేను ఎప్పుడు చెడులో మంచిని చూస్తా. ఎందుకంటే ఎప్పుడు మంచి జరగదు సొసైటీలో, చెడే జరుగుతుంటది. చెడులోంచి మనం మంచి తీసుకోవాలి అవసరమైతే. ఏంటంటే ఇన్నాళ్ళకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కాస్త నేల మీదకి వచ్చారు. ఇప్పుడు ఈ టికెట్లు రేట్లు పెంచే విషయంలో సినిమా హాల్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, అవి పెరగపోతేనే మంచిదని. పెరగకపోతే ఏం జరుగుతుందంటే రెండోసారి చూడాలనుకుంటారండి సినిమాని ఇష్టపడే వాళ్ళు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. అందుకే పాత రోజుల్లో సినిమాలు అన్ని రోజులు అందుకే ఆడేయి. ఒకసారితో ఊరుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఒకసారితోనే జేబు చెయ్యి రెండు కాలిపోతే ఇంకా వాడు మళ్ళీ ఎప్పుడు సినిమా మళ్ళీ ఇంకోసారి అల్లు అర్జున్ సినిమా వచ్చిందాకా ఆగాల్సిందే. వాడు వాడు మూడేళ్లలో సినిమా కోసం ఖర్చు పెట్టాల్సింది ఒక రోజు ఖర్చు పెట్టేశాడు. మళ్ళీ 3 ఏళ్ళకి వస్తుంది మా అల్లు అర్జున్ సినిమా, ఆ రోజే చూస్తాం మేము. థియేటర్లకు ఎంత నష్టమో తెలుసా అండి? వాళ్ళకి దొరికేది అద్దె మాత్రమే థియేటర్లు వాళ్ళకి. ఇప్పుడు ఈ పెంచిన టికెట్లో థియేటర్ వాళ్ళకి వెళ్ళేది ఏమి ఉండదు. అందుకని థియేటర్ల వాళ్ళు ఏమంటున్నారు, సింగిల్ స్క్రీన్ వాళ్ళు, అబ్బా ఈ రేట్లు పెరగకపోతేనే బాగుండు, మాకు 4 కాలాల పాటు థియేటర్ దగ్గర పని దొరుకుతుంది, అంటే సినిమా స్క్రీనింగ్ అవుతుంటది, అయితే వాళ్ళ క్యాంటీన్ నడుస్తుంటది, వాళ్ళ సైకిల్ స్టాండ్ నడుస్తుంది, వాళ్ళ కార్ పార్కింగ్ నడుస్తుంది, గేటు పెట్టి శనక్కాయలు అమ్ముకునే వాళ్ళు, సోడాలు అమ్ముకునే వాళ్ళు, ఒక్కపడి అమ్ముకునే వాళ్ళు, ఇలా ఎంతో మందికి జీవనోపాధి దొరుకుతుందండి. అందుకని ఇలా జరిగితే బాగుండు అనుకుంటున్నారు. ఈ దెబ్బతోనైనా నేల మీదకి వచ్చింది సినిమా ఇండస్ట్రీ, ఆకాశాల్లో విహరించకుండా, ఒక నలుగురు మాత్రమే డబ్బులు దోపిడీ చేయకుండా, పైగా చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలకి ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీరు. అసలు వాళ్ళు పెట్టిన శాపలే తగిలినాయేమో మీకు. ఇప్పుడు ఏది ఏమైనా ఎన్ని రాజకీయ శక్తులు ఎదురొచ్చినా సరే రేవంత్ రెడ్డి గారు టికెట్ రేట్లు పెంచకూడదు, అంతే. పెంచకూడదు. అలాగే నిర్మాతలు కూడా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పెద్ద చింకి చాటంత సినిమాలు తీసి జనాల మీద వేసి రుద్దక్కర్లేదు. కథల విషయంలో జాగ్రత్త పడాల్సిన టైం వచ్చింది. బడ్జెట్ నియంత్రించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే సామాజిక అంశాలు, సామాజిక స్పృహ పెంచేలాగా సినిమాలు తీయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ చేస్తేనే గానీ ఈ సినిమా ఇండస్ట్రీ బతకదు. ఇంకో పాయింట్ ఉందండి. ఇంకో పాయింట్ ఆ, ఏంటంటే ఈ పెద్ద హీరోలు అందరూ వేల కోట్లకు అధిపతులే, ఎవ్వరూ భేదవాడు కాదు. అదే వీళ్ళు నేను అంటున్నా. ముందుగానే వీళ్ళు నాకు కాదు, వీళ్ళు సినిమా సైన్ చేసినప్పుడే ముందుగానే 150 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ముందుగా తీసుకోవడం ఎందుకు? సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత పర్సంటేజ్ తీసుకోండి, పోయిందే ఉంది వాళ్ళకి. అసలు ముందుగా ఇస్తారని కూడా ఎందుకు అనుకోవాలి? అంటే వీళ్ళు అంటే ఒకటి ఒకటి ఒక్క హీరోని అనట్లా, డబ్బులు పెడితే గానీ డేట్లు ఇవ్వమని అనే స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు ఇవాళ. అంటే ఇంత పర్సెంట్ ఒక 15% ఇవ్వమని అంటారు ఉమ్. అడ్వాన్స్ లాగా. ఇక తర్వాత దశల వారీగా అంటే వాళ్ళు పర్సంటేజ్ అడుగుతున్నారా, ఇక ఈ రెమ్యునరేషన్ తోనే ఆగుతున్నారా అనేది మనకు తెలియదండి. అసలు మనం అసలు ఇంత ఇంత ఖర్చు పెడితే మనకి ఇంత రావాలనుకుంటున్నాము, ఆ అంత జనాల దగ్గర నుంచి పీల్చాలనుకుంటున్నాము, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే ఒక ఆలోచన ఎందుకు రావట్లేదు వీళ్ళ మెదడులో? జనాలు పిచ్చోళ్ళు, వాళ్ళకి సినిమా వాళ్ళంటే పిచ్చి ఉంటది, క్రేజ్ ఉంటది, వాళ్ళ జీవితాల్లో జరగందేదో సినిమాల్లో చూపిస్తారు అనే ఒక నమ్మకంతో వాళ్ళు థియేటర్కి వస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఊహాలోకాల్లో ఓలలాడించడం తప్పితే వేరే ఏమన్నా ఉందా? అందుకని ఏంటంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీ నేలకు దిగొచ్చింది. ఇన్నాళ్ళు పీల్చారు కదా. బాహుబలి సినిమా దగ్గర నుంచి చూస్తున్నామండి ఈ దరిద్రాన్ని. అదేమంటే పాన్ ఇండియా ఇంటర్నేషనల్ స్టార్లు, తెలుగు సినిమా జెండాని ఆ, విశ్వవ్యాప్తం చేశారు. ఎవరు చెప్పారండి? అసలు తెలుగు సినిమా స్థాయి గురించి మొన్న ఒక అతను ఒక వీడియో చేశాడు. ఆ వీడియో చూస్తే వీళ్ళందరూ అసలు తలలు నేలకి, తల వంచుకోవటం కాదు నేల మీద పెడతారు తల తీసుకెళ్ళి.
ఏదో అంటే ఒక హిందీ అతను చేశాడులేండి. ఆ హిందీ సినిమాలు ఏదో అంత గొప్పగా ఉన్నట్లు వాడి సంగతి వదిలేసేసి, అంటే వాడి కడుపుబ్బరం ఏంటంటే ఈ కలెక్షన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి తెలుగు సినిమాల్లో. వాడు మళ్ళీ యానిమల్ సినిమా గురించి రాయలా, అల్లు అర్జున్ అదే అర్జున్ రెడ్డి సినిమా గురించి, అట్లా కొన్ని సినిమాల్ని ఏరి ఏరి ఏమైంది తెలుగు సినిమా కి అని రాశాడు. అది అన్ని వాస్తవాలే కాదనట్లా. దీనికి అతీతంగా ఏ ఇండస్ట్రీ ఉంది చెప్పండి, ఒక మలయాళ ఇండస్ట్రీ తప్పితే. మనం మొదటి నుంచి నేను ఈ 6వ తారీఖు డిస్కషన్ నుంచి నేను ఒకటే చెప్తున్నా, అసలు మలయాళీ సినిమాలు మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు? వాళ్ళు చిన్న బడ్జెట్ తోటి చిన్న సినిమాలు తీస్తారు, వాటిని తెలుగులోకి డబ్ చేస్తే కూడా మనం ఇక్కడ పడి పడి చూస్తున్నాం. అలాంటి కథాంశాలు మన దగ్గర లేవా? అలాంటి సినిమాలు మనం ఎందుకు తీసుకోకూడదు అని. ఇప్పుడు సంవత్సరానికి ఆ, మీరు చెప్పే లెక్కల ప్రకారం అసలు కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయో లేదో తెలియదు. వాళ్ళకి కనీసం మీకులాగా పటాటోపంగా ఎగ్జిబిట్ చేసుకోవాలి అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు మిగల వాళ్ళకి. మీరు అసలు సినిమా తీస్తున్నప్పుడే దీనికి ఏవేవో ఈవెంట్లు అంటారు. అంటే ప్రచారానికి మీరు ఎంత బడ్జెట్ పెడుతున్నారో ఆ, మరి మీరు వెల్లడిస్తే తెలుస్తుంది. హీరోకింత, హీరోయిన్కింత, డైరెక్టర్కింత, మిగతా వాళ్ళకింత. 3 సంవత్సరాల పాటు ఒక ప్రొడక్షన్ హౌస్ నడవాలి అంటే ఎన్ని డబ్బులు అవుతాయి చెప్పండి? ఇన్ని వందల కోట్ల సినిమా తీయడం దేనికి? ఆ సినిమా కోసం రాజకీయ నాయకుల్ని కాకబట్టి టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు ఇవన్నీ పర్మిషన్లు తెచ్చుకొని డబ్బులు పేల్చడం దేనికి? ఇప్పుడు ఈ సినిమాకి వాళ్ళు బెనిఫిట్ షోల పేరుతో కావచ్చు, 15 రోజుల టికెట్ పెంపులతో కావచ్చు, రకరకాల విషయాల వల్ల 250 కోట్లు వాళ్ళకి అదనంగా సమకూరింది. ఏంటి చెప్పండి? 250 కోట్లతోటి ఎన్ని చిన్న సినిమాలు తీయొచ్చు, సందేశాత్మక చిత్రాలు కావచ్చు, ఏవైనా సరే. మీరు కూర్చోండి, నలుగురు కూర్చుంటే కానీ మంచి మాటలు బయటికి రావు. మంచి ఆలోచనలు ఒకరికొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటేనే కదా ఆలోచనలు తెలిసేది, ఒకరి మనసులో ఆలోచన ఇంకొకరికి. అసలు ఎందుకు ఎటుపోతుంది ఈ సినిమా ఇండస్ట్రీ అని. ఇప్పటి వరకు థియేటర్ల వాళ్ళు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల వాళ్ళు లబోదిబోమన్నారు, చిన్న సినిమా ప్రొడ్యూసర్లు లబోదిబోమన్నారు, చిన్న సినిమాలో చేసే యాక్టర్లు లబోదిబోమన్నారు. ఎన్నాళ్ళు మీకు వినిపించలా? అందుకని వీటన్నిటి ప్రకారం ఆలోచించి మనము పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా వీటికి ఏమి భిన్నంగా లేవు. వీటి గురించి ఆయన ఎక్కడ మాట్లాడలా. ఇలాంటి పొరపాట్లు ఉన్నాయి ఇండస్ట్రీలో అని. అలాగే ఆయన చేసిన పని కరెక్టు, అరెస్ట్ చేయటం కరెక్టు. ఏ లెవెల్ అంత పరిగెట్టి పరిగెట్టి అరెస్ట్ ఎందుకు చేయాలండి? అవసరమే లేదు. అంటే వాళ్ళు చూసుకుంది ఏంటంటే ఈ గవర్నమెంట్ సమర్థవంతంగా పనిచేస్తుంది అనడానికి ఈ కేసును ఒకదాన్ని టెస్టిమోనీగా పెట్టుకున్నారు. దానికి మా సినిమా ఇండస్ట్రీని బలి చేయడం ఏంటి అని అడగగలిగారా వీళ్ళు? ఎందుకు అడగలేదంటే వీళ్ళకి ఇప్పుడు చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల మీద ప్రభావం ఎక్కడ పడుతుందో అని చెప్పి వీళ్ళు తలలు దించుకుని కూర్చున్నారు అక్కడ. ఆయన అసెంబ్లీలో మాట్లాడినా ఏమీ మాట్లాడలేకపోయారు, మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏమీ మాట్లాడలేకపోయారు. ఇదంతా జరుగుతుంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, సరే అల్లు అర్జున్ సంగతి పక్కన పెట్టండి, ఆ ప్లేస్ లో ఇంకొకళ్ళు ఉండొచ్చు, రేపు రామ్ చరణ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఉండొచ్చు. సినిమా ఇండస్ట్రీ అంటే మీకు ఇంత దూడలు కాసిపోయిందా అని చెప్పి మాట్లాడాలి కదా కనీసం. మాట్లాడితే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ఆయన మరింత బిగుసుకుపోతే చిరంజీవి కొడుకు సినిమా మీద పడుతుంది, అలాగే దిల్ రాజు సినిమా మీద పడుతుంది, అలాగే బాలకృష్ణ గారి సినిమా మీద పడుతుంది. ఇది ఎవరి స్వార్థ ప్రయోజనాలతో వాళ్ళు ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రీ అంటే కొన్ని త్యాగాలు ఉంటాయి, కొన్ని మార్గదర్శకత్వాలు ఉంటాయి, కొన్ని
మాట్లాడగలిగిన పరిస్థితి ఉంటది. ఏమీ లేవు మీ దగ్గర. అందుకని చెప్పి అందుకే ఆ తానులో ముక్కే కాబట్టి ఆయన కూడా అలాగే మాట్లాడారు. చూద్దాం మేడం, వీళ్ళకి ఆ, ఇన్నాళ్ళకి బయట పెట్టుకున్నారు. మరి ఇంకే ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.